హాయ్ హలో వెల్కమ్ టు రాఘవేంద్ర యూట్యూబ్ ఛానల్. మనం ఎస్టర్డే ఆన్సర్కి వచ్చింది కదా, దానికి సంబంధించిన ఓన్లీ సికింద్రాబాద్ బోర్డ్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ చెప్పబోతున్నా. ఒకసారి నీట్గా చూడండి. లాస్ట్ టైం నన్ను అడిగిండేది ఏమంటే, సార్ మీరు టోటల్ క్యాలిక్యులేషన్ చేశారు 1642. ఈ 1642లో ఇక్కడ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉన్నారు, సిసిఏ వాళ్ళు ఉన్నారు, నెక్స్ట్ విఐ వీళ్ళందరూ ఉన్నారు. మీరు ఇవేం చేయలేదు. సరే, ఇప్పుడు ఏం చేయలేదు కదా, ఇప్పుడు చేస్తున్నాను చూడండి. ఒకసారి చూడండి, అక్కడైనా ఏం చేంజ్ అవ్వదండి. 1642లోంచి 327 మెంబర్స్ని తీసేద్దాం. ఎంత వస్తుందో చూద్దాం. 5, నెక్స్ట్ 1, నెక్స్ట్ 13, 13 ఇంటూ 3 తీసుకుంటే ఎంత వస్తుంది? 3945. అంటే ఇక్కడ 3945 మెంబర్స్ని పీఈటీకి పిలవాలి. ఇక్కడే గమనిస్తే ఈ 1350ని తీసేస్తాను చూడండి. ఒకసారి గమనిస్తే ఇక్కడ 1357. ఒక్క నిమిషం. ఈ 327 ఇంటూ 3నే చేద్దాం సింపుల్గా. ఎంత అవుతుంది? 21, 6, 8, 981. 981 తీసేస్తే 5, నెక్స్ట్ 4, ఇంకా అదే వస్తుంది. 18లో 9 పోతే 9, నెక్స్ట్ 3945 మెంబర్స్ వస్తారనమాట. అంటే ఇక్కడ ఏం చేంజ్ చేయలే. మళ్ళీ నేను ఒకటి గమనించండి, ఇదేం చేంజ్ అవ్వదు. ఈ ఎస్టీ వల్ల అసలు చేంజ్ అవ్వదు. ఇక్కడ నేను క్యాలిక్యులేషన్ కరెక్ట్గానే చేసిన. 1:3 అనమాట. ఇక్కడ దాదాపుగా మనకు పోస్టులు ఎన్ని ఉన్నాయండి ఓవరాల్గా చూసుకుంటే? ఎన్ని వచ్చాయి? 3945. అంటే 1:3 చేస్తే 3945 అంటే 1315 పోస్టులు మాత్రమే ఉన్నాయి సికింద్రాబాద్లో. ఎంత ఉన్నాయి పోస్టులు? 1315 పోస్టులు మాత్రమే ఉన్నాయి తీసేసింటే. మనకి ఎంతమందిని పిలిచాలా? ఇక్కడ రాసి ఉంచండి ఎంతమందిని. దాకా 3945 మెంబర్స్ని పిలిచాలా. అంటే 3495 మెంబర్స్. ఒక్కసారి గమనిస్తే ఇక్కడ నుంచి ఇక్కడికి యాడ్ చేస్తే ఎంతమంది ఉన్నారో చూడండి. ఒకసారి గమనించండి. 2300, 800 ఎంత అయింది? ఎంత ఉంది చెప్పండి, ఎంత అవుతుంది? అక్కడే 3000 ఇక్కడ రఫ్గా చూసుకుంటే 3335. నెక్స్ట్ ఎగ్జాక్ట్గా కట్ ఆఫ్ ఎంత పోతుందో చూడండి. ఇదంతా రఫ్ క్యాలిక్యులేషన్ చేస్తున్నా. 70 నుంచి చూడండి 85 మిడిల్లో ఉంటుంది ఎగ్జాక్ట్గా సికింద్రాబాద్. సరే, ఇక్కడ మళ్ళీ ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళు వస్తుంది. అంటే నేను ఇక్కడ చెప్పింది ప్రీవియస్ వీడియోలో 65 అని చెప్పాను. ఎక్కడ? 65 to 75. వీళ్ళంతా రన్నింగ్ ప్రాక్టీస్ చేయొచ్చు. అంటే ఇప్పుడు కూడా మీరు అదే చెప్తున్నారా అంటే, నా సజెషన్ ఏమైనా ఉంది అంటే ప్రతి ఒక్కరికి చెప్తున్నాను చూడండి. నా సజెషన్, ఇన్ కేస్ ఇంకా డేటా రాలే, చాలామంది డేటా కూడా రాలే, ఇంకా ఇది ఎక్కచ్చు, డిక్రీస్ కావచ్చు, అంటే ఇంక్రీజ్ కావచ్చు, డిక్రీస్ కావచ్చు. నా ఎక్స్పెక్టేషన్స్ ఇక్కడ మార్జిన్ యాడ్ చేస్తుంటే ఈ డేటా ప్రకారం 70 నుంచి 85 అనేది తగులుతుంది అనమాట. నేను ప్రీవియస్ వీడియోలో చెప్పింది 65 to 75. వీళ్ళు కూడా రన్నింగ్ ప్రాక్టీస్ చేయొచ్చు అంటే చెయ్యమనే చెప్తాను. ఎందుకు చేయమని చెప్తాను అంటే బాగా వినండి. ఇందులో ఏఎల్పికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, ఎన్టీపీసీకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎగ్జామ్ క్రాక్ చేసుకొని టైపింగ్ టెస్ట్ పైన కూడా ఉంటారు. ఇందులో ఇప్పుడు కట్ ఆఫ్ కూడా తగ్గచ్చు, వాళ్ళు అసలు రారనమాట. ఇట్లా ఒక సినారియో ఉంది. ఇంకొక పాయింట్ ఏమైనా ఉంది అంటే, ఇది రాస్కోరు ఆఫ్టర్ నార్మలైజేషన్ మీకు 10 పెరగచ్చు, 5 పెరగచ్చు, లేదా 7 అన్న పెరగచ్చు. ఇప్పుడు రఫ్గా క్యాలిక్యులేషన్ చేసి చెప్తే, ఇప్పుడు ఈ షిఫ్ట్కి 7 యాడ్ అయింది అనుకో, ఎంత వస్తుంది? 72. ఇందులో మీరు ఉండే ఛాన్స్ ఉంది కదా. అందుకే నేను చెప్పిన మార్జిన్ కరెక్ట్గా సెట్ అవుతుందని ఇక్కడ చెప్పింటా నేను. 65 నుంచి 75కి ట్రై చేయండి అందరూ. సార్ 60 ట్రై చేయొచ్చా అంటే, ఇక్కడ ఉండే పోస్టులను చూస్తుంటే 60 అనేది ఇంపాసిబుల్ అనిపిస్తుంది సికింద్రాబాద్ ఈసారి. పాసిబుల్ కాదు, ఇంపాసిబుల్ అవుతుంది అనమాట. 65 అయితే హోప్ పెట్టుకొని హ్యాపీగా
రన్నింగ్ ప్రాక్టీస్ చేయొచ్చు. మరి ఆఫ్టర్ పెట్ అయితే మరి చెప్పలేమన్నమాట. ఇది సికింద్రాబాద్ జోను కట్ ఆఫ్, మై ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్. మీరు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీకు రిప్లై ఇస్తాను నేను పక్కాగా 100%. ఓకేనా అండి? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.